ఇంకో కాల్ తీసుకుందామండి. శాస్త్రి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు అండి? అవునండి. సార్, మా బావగారి ఇల్లు యాక్చువల్ గా నైరుతి సైడ్ పెద్ద సెప్టిక్ ట్యాంక్ కట్టారండి అప్పుడు. అయితే కట్టిన 5 years కి ఆయన చనిపోయారు. సో అయితే అందరూ ఏమనంటే మీరు నైరుతిలో పెద్ద గుంట పెట్టారు, అక్కడ బరువు ఉండాల్సింది పోయి మీరు అక్కడ రివర్స్ అయింది కాబట్టి మీకు ఆయన అర్ధాంతరంగా 45 years కి చనిపోయారు హార్ట్ అటాక్ తో. సో అది అన్నప్పుడు దానికి కొంత మేము నమ్మలేదు కానివ్వండి, కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అన్ని తర్వాత ఇల్లంతా కూడా కరెక్షన్ చేశాము. సో అది కొద్దిగా డౌట్ ఉంది సార్, అదేమన్నా బిలీవబుల్ నాట్ అనేది. ఏం లేదు సార్, నేను అంటే ఇలా చెప్తే బాధపడతారేమో, ఇలా మాట్లాడుకుందాం. సపోజ్ మా ఇంట్లో నేను నైరుతిలో గుంట తీయడం వల్ల నేను చచ్చిపోయాను అనుకుందాం. మళ్ళీ గుంట పూడ్చితే నేను బతకాలి. అంటే మనం లాజికల్ గా మాట్లాడుకుంటే ఒక మాట, చనిపోయిన వారు ఎందుకు చనిపోయారని ఆ రోజు మీరు హాస్పిటల్లో ఆరా తీస్తే డాక్టర్ గారు మీకు చెప్తారు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, ఈ కారణం చేత డెత్ సర్టిఫికేట్లో ఏమనుంది, నైరుతిలో గుంట తవ్వడం వల్ల ఈయన మృతి చెందాడనుందా, లేకపోతే హార్ట్ లో బ్లాక్ రావడం వల్ల మృతి చెందాడనుందా, కిడ్నీ ఫెయిల్ అవడం వల్ల మృతి చెందాడనుందా? హాస్పిటల్లో కానీ చనిపోతే వాళ్ళు రీజన్స్ ఇస్తారు. సో ఆ రీజన్స్ ని వదిలిపెట్టేసి ఎవరో ఏదో చెప్పారు మనకి, నిజమే చెప్తారు, చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి గిలి ఏర్పడుతుంది, ఒక రకమైన క్వశ్చన్ మార్క్, సందేహాలు మనకు వస్తాయి. కానీ ఎలా చెప్పగలం, దాన్ని బట్టే ఈయన చనిపోయాడని ఎలా చెప్పగలం? ఆధారాలు లేవు కదా. ఆధారాలు లేని దానికి మనం ఎలా నమ్మగలం? దానికి తోడు మన దేవుడు మరణం పైన కూడా దేవుడు, జీవమరణాల పైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ దేవుడు నీ దాటి మరణం ఎలా సంభవిస్తుంది? ఈ దేవుడి కంటే నైరుతి రాక్షసుడు గొప్పవాడా? ఒకవేళ నైరుతి రాక్షసుడు ఉండుంటే ఆలోచించేయండి. ఒకవేళ ప్రకాష్ అనేటువంటి నేను నైరుతి రాక్షసుడి వల్ల నేను చనిపోయాను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని నేను అనుకుంటే, నేనేం చేస్తున్నానంటే ఇండైరెక్ట్ గా పునరుద్ధానుడైనటువంటి మరణాన్ని గెలిచినటువంటి నా దేవుడి కంటే ఈ నైరుతి రాక్షసుడు గొప్పవాడు అని ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఇది తప్పు కదా? ఇది తప్పు కదా? తప్పండి. ఆలోచన చేయండి శాస్త్రి గారు. ఓకే అండి. తేజ గారు లండన్ నుంచి లైన్ లో ఉన్నారు, తీసుకుందాం కాల్. తేజ గారు, హలో. నా పేరు తేజ అండి, లండన్ నుంచి. చెప్పండి, మీరు అడగండి, ప్రకాష్ గారిని అడగండి. గుడ్ ఈవినింగ్ ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి తేజ గారు, చెప్పండి. అంటే ఏం లేదు, నేను ఐటీ ప్రొఫెషనల్ అండి లండన్ లో. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేసినా గానీ నాకు ఏమి ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావట్లేదు. నా యాటిట్యూడ్ లో ఎలా మార్చాలి అనేది, ఎలాగా నేను ప్రోగ్రెస్ అవ్వాలి అనేది క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ని. ఓకే, చెప్పండి. మీకు ప్రశ్న ఏంటి? ఇదేనా మీ ప్రశ్న? ఇంకేమన్నా ఉన్నది? హలో సార్, మీ ప్రశ్న అడగండి, మీ ప్రశ్న అడగండి. అదే సార్, ఎందుకు ప్రోగ్రెస్ రావట్లేదు? ఎస్ సార్. ఓకే, రైట్. మీరేమనుకుంటున్నారు? పేరేమన్నారు? తేజ గారు. తేజ కదండి మీ పేరు? తేజ గారు. తేజ గారు, మీరేమనుకుంటున్నారు? దీనికి వాస్తుకి ఏమైనా లింక్ ఉందనుకుంటున్నారా? వాస్తవం కాదు, యాటిట్యూడ్ లో ఏమన్నా పాజిటివ్ యాటిట్యూడ్ ఎలాగా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న మాట చెప్పుకుందామండి. ఈ రోజు చాలా మంది బిజినెస్ లో గానీ, వాళ్ళు స్టార్ట్ చేసిన వెంచర్స్ లో గానీ నష్టపోతున్నారు, కాదంటారా? 100 మంది బిజినెస్ చేస్తే ఎంతమంది వెంచర్ లో ముందుకెళ్తున్నారు? వాళ్ళందరూ వాస్తు చూసుకుంటున్నారు, వాళ్ళందరూ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ జ్యోతిష్యాన్ని పాటిస్తున్నారు. మరి వాళ్ళకెందుకు నష్టాలు వస్తున్నాయి? సో కాబట్టి నేను ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే దాంట్లో ముందుకెళ్ళడానికి, వెనక్కి వెళ్ళడానికి వీటికి ఎటువంటి సంబంధం లేదు. బహుశా నా వ్యూహంలో ఎక్కడో తేడా ఉండాలి, ఓకే, నా తెలివితేటల్లో ఎక్కడో తేడా ఉండాలి, నా అప్రోచ్, కస్టమర్స్ కి నాకు ఉన్నటువంటి అప్రోచ్ లో ఎక్కడో తేడా ఉండాలి, లేకపోతే నాకు కష్టపడే విషయంలో ఎక్కడో తేడా ఉండాలి, లేకపోతే ఎక్కడ నేను ప్రయత్నం చేయాలో అక్కడ కాకుండా వేరే చోట ఇంకెక్కడైనా ప్రయత్నం చేస్తున్నానేమో, తేడా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక వ్యక్తి తన వెంచర్ లో ఫెయిల్ అయ్యాడు బైబిల్లో. ఆ వ్యక్తికి కొత్త కాదు ఆ వెంచరు, ఆ వ్యక్తి అందులో ఆరితేరిన వ్యక్తి. అతని పేరు పేతురు. అతను రాత్రంతా కూడా వలలు వేస్తూనే ఉన్నాడు, కానీ అతనికి శూన్యం, ఒక్క చేప కూడా పడలేదు. ఉదయాన్నే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన బోట్ తీసుకొని అందులో కాసేపు ప్రసంగం చేశారు.
చేసిన తర్వాత ఆయన్ని చూసి సీమోను వెళ్ళి వల వేయమన్నాడు. ఆయన చూపించిన ప్రదేశము ఏంటంటే రాత్రంతా ఈయన వల వేసిన ప్రదేశమే. నిజానికి ఆయన వలలు వేయమన్నాడు. ఈయన హాఫ్ హార్ట్ తోటి, అర్ధ మనసుతోటి వెళ్ళి ఒక్క వల వేశాడు. వెంచర్లో ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అక్కడే వలల్లో పడవలసిన చేపలు వలలో పడి పిగిలిపోయింది వల. ముందు ఎందుకు పేతురుకి చేపలు పడలేదు, ఇప్పుడు చేపలు ఎందుకు పడ్డాయి? ముందు పేతురు ఎంతో అనుభవజ్ఞుడు. ఎక్కడ వల వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎలా వేయాలో అతనికి బాగా తెలుసు. కానీ అతను వెంచర్లో ఫెయిల్ అయ్యాడు. కానీ యేసుప్రభు రాగానే వెంచర్లో ఆయన ముందుకెళ్ళాడు. కారణం ఏమై ఉంటుంది? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో అక్కడే నన్ను పాస్ చేయగలడు ఆయన చిత్తమైతే. ఒకవేళ ఫెయిల్ అవుతూనే ఉండాలి. మై కప్ ఆఫ్ టీ ఈజ్ నాట్ దాట్, మై కప్ ఆఫ్ టీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అయితే నన్ను ఫెయిల్ చేస్తూనే ఉంటాడు. అంటిల్ అన్లెస్ ఐ రియలైజ్. ఒకవేళ దట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ బట్ ఐ ఫెయిల్ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, వేరే కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నాను, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించగలడు ఆయన. నా జీవితంలో ఈ వాక్య భాగం చదివిన తర్వాత, నేను మోకాళ్ళుని ప్రార్థన చేసిన తర్వాత, ఏ ఏరియాలో నేను కుంటుపడిపోయానో, ఏ ఏరియాలో నేను ఓడిపోయానో ఆ ఏరియాలో నన్ను గెలిపించమని నేను అడిగితే ఆయన గెలిపించాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. మీకు కొంతవరకు ఆన్సర్ దొరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను తేజ గారు. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందామండి. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. వేరొక కన్వర్టెడ్ క్రిస్టియన్ సిస్టర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నోవహ్ కాలంలో ఓడని నిర్మించేటప్పుడు దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చారు కదా, అలాగే యెరూషలేము దేవాలయాన్ని నిర్మించేటప్పుడు కూడా ఆ మెజర్మెంట్స్ చెప్పారు కదా, అలాగే పరలోక పట్టణం గురించి చెప్పేటప్పుడు కూడా దాని మెజర్మెంట్స్ గురించి మాట్లాడారు. మరి బైబిల్లోనే కొలతలు ఉన్నప్పుడు మరి వాస్తుని ఒక సైన్స్ గా తీసుకుని మనం ఫాలో చేస్తే తప్పేంటి అని అడిగారు బ్రదర్. నేను దానికి ఆన్సర్ చేయలేకపోయాను. మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా ఎక్కువగా క్రైస్తవుల్ని మభ్య పెడుతున్నటువంటి అపోహ. పాలు తెల్లగా ఉంటుంది, గోడ కూడా తెల్లగా ఉంటుంది. ఒకటే అని చెప్తామా? చెప్పలేం. మెజర్మెంట్స్ చాలా చోట్ల ఉంటాయి. నేను ఈ సూట్ కుట్టించుకోవాలంటే మెజర్మెంట్స్ ఉంటాయండి. వాస్తుందంటారా? లేదు. మెజర్మెంట్స్ ఎక్కడుంటాయి? ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక దేవాలయం కట్టేటప్పుడు, ఒక కట్టడం కట్టేటప్పుడు మెజర్మెంట్స్ ఎందుకుంటాయి? ఇంజనీరింగ్ కాబట్టి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి బెడ్రూమ్ ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలో మనం పెట్టుకుంటాం. బాత్రూమ్ ఎలా ఉండాలో మనం పెట్టుకుంటాం. కేవలం కొలతలను ఆధారం చేసుకుని వాస్తుని ఎలా నిర్ధారిస్తారు? నిర్ధారించలేరు. వాస్తు దిక్కులకు సంబంధించిందండి. వాస్తు ఎత్తు పల్లాలకు సంబంధించిందండి. వాస్తు ఎటువైపు ఏది ఉండాలి, ఏది అభిముఖంగా ఉండాలి, ఏది తిరోగమనంలో ఉండాలి, భిన్నముఖంలో ఉండాలి, ఇలాగా చెప్పేది వాస్తు. కొలతలుండవు వాస్తులో, దిక్కులుంటాయి వాస్తులో. అందుకని వాస్తు గురించి పూర్తిగా మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది కొలతలకు సంబంధించిందా, ఇంకా దేనికైనా సంబంధించిందా. ప్రతి ఇంజనీరింగ్లో కొలతలు ఉంటాయి, ప్రతి చోట కొలతలు ఉంటాయి. ఎందుకంటే మీరు వంట చేసినప్పుడు కొలతలు ఉంటాయి, మీరు ఒక కేక్ చేయాలంటే కొలతలు ఉంటాయి, మీరు ఒక ఉగాది పచ్చడి చేయాలంటే కొలతలు ఉంటాయి. కొలతలకి వాస్తుకి సంబంధం లేదండి. సో కాబట్టి కొలతల్ని చూసి వాస్తుని దయచేసి భ్రమించకండి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో, నా పేరు మోజెస్ అండి. మోజెస్ గారు చెప్పండి. కృష్ణా జిల్లా నుంచి. ఓకే, ప్రశ్న అడగండి ప్రకాష్ గారిని. ఏం లేదు సార్, బైబిల్లో పేర్లు ఉన్నాయి, దిక్కులు కూడా ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, కొంతమంది సేవకులు కూడా. చెప్పండి మీరు చెప్తున్నారు అయ్య గారు. అందుకని దాని విషయం అయ్యి మరి బైబిల్లో కూడా రాయబడి ఉన్నాయి కదా, దిక్కులు అని ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం ఉందని. బైబిల్లో ఉన్న దిక్కులు ఉత్తరాన ఉందని చెప్పేసి బైబిల్లో చెప్పబడిందని చెప్తున్నారు. రైట్ అండి, మంచిది. బైబిల్లో ఉన్న దిక్కులు వాస్తులో ఉన్న దిక్కులు ఒకటేనా? ఇప్పుడు ఒక నావికుడు ఓడ నడిపేటప్పుడు దిక్కు చూసుకొని నడుపుతాడు. వాడికి ఒక కంపాస్ దిక్సూచి ఉంటుంది. అది వాస్తు ప్రకారం వెళ్తాడా, లేకపోతే అయస్కాంతం చూపించే దిక్కు ప్రకారం వెళ్తాడా? నాకు చెప్పండి. చిన్నప్పుడు మనము హై స్కూల్లో చదివేటప్పుడు తూర్పుని ఎలా గుర్తించాలి అంటే, సూర్యుడు ఎక్కడ లెగుస్తాడో దాన్ని తూర్పుగా గుర్తించాలి, అటువైపు తిరిగి చేతులు ఇలా పెట్టాలి
అలా సూర్యుడు వైపు తిరిగి చేతులు ఇలా పెడితే నా లెఫ్ట్ సైడ్ ఉత్తరము, నా కుడి సైడు రైట్ సైడ్ దక్షిణము, నా వెనక పశ్చిమం అని మనకి టీచర్లు నేర్పిస్తారు, దిక్కులు నేర్పిస్తారు. అది వాస్తా. సో బైబిల్లో దిక్కులు ఎక్కడైనా ఈ దిక్కులో ఈ దేవుడు ఉంటాడు, ఆ దిక్కులో ఆ దేవుడు ఉంటాడు. ఈ దిక్కుల్లో ఉన్నటువంటి అష్టదేవుళ్లను మనం ప్రసన్నం చేసుకోకపోతే ఈ జబ్బులు వస్తాయి, ఈ అరిష్టం కలుగుతుంది, ఈ ప్రమాదం కలుగుతుంది, కాబట్టి వాళ్ళని పూజ చేయాలి అని బైబిల్లో ఉందా? లేకపోతే నేనే నీ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉన్న నీటి అందే గాని ఉండు దేని ప్రతిరూపం నువ్వు పెట్టకూడదు, మరి దేనికి నువ్వు మొక్కకూడదు అని ఉందా? వాస్తులో ఏమనుంది? 8 మంది దేవతలకి మొక్కమనుంది, 8 మంది దేవతల్ని ప్రసన్నం చేసుకోమనుంది, ప్రతి దిక్కులో ఒకడు ఉంటాడనుంది. కానీ బైబిల్లో ఉన్న దిక్కులేంటి? ఈ దేవుడు అన్ని దిక్కులకు ఒకే దేవుడు, అష్ట దిక్కులకు ఒకే దేవుడు. దాన్ని మీరు ఇంకా ఇంకా విభజించుకున్నా ఏమనుంది బైబిల్లో? భూమికిను ఆకాశమునకును ఆయన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి దిక్కుకు ఒక దేవుడు బైబిల్లో లేడు, మనకు ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు యెషయా గ్రంథంలో? నేను ఒక్కడినే, నాకు ఇటుపక్క గాని అటుపక్క గాని ఎవడూ లేడు, నా మహిమను ఎవరితో నేను పంచుకోలేను. ఇది బైబిల్ బోధ. బైబిల్లో దిక్కులు వేరండి, వాస్తులో దిక్కులు వేరు. నేను అందుకే అంటున్నాను, తెల్లనివన్నీ పాలు కాదు, తెల్ల గోడ, తెల్ల చొక్క, తెల్ల మల్లె, తెల్ల పాలు అన్నీ ఒకటి అవ్వవు. తెలుపు ఉంది కదా అని చెప్పి పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి, ఒకటి అవ్వవు. సో దయచేసి ఏదో ఒక్క మాట కలిసింది కదా అని చెప్పి వాస్తు బైబిల్లో ఉందని దయచేసి అనకండి ప్లీజ్.